హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం మునక్కాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామన్నమాట. ముందుగా పెద్దగా లావుగా ఉన్న మునక్కాయలు తీసుకొని బాగా నీట్గా కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నంత సైజు కట్ చేసుకుంటే మనకి తినడానికి బాగుంటుంది అనమాట. మరి చిన్న చిన్నవి అయితే బాగోవు. కట్ చేసుకొని బాగా తుడిచి ఆరనివ్వాలన్నమాట. ఏ పచ్చడికైనా కానీ వెట్ అన్నది ఉండకూడదు. తడి ఉంటే పచ్చడి బూజు వస్తుంది అనమాట. 30 పీసెస్ అయినాయి నాకు. దానికి నేను ఒక పావు కిలో చింతపండు తీసుకున్నాను అనమాట. పావు కిలో చింతపండు తీసుకొని రసం తీసి పక్కన పెట్టాను. స్టవ్ మీద పెట్టాను. స్టవ్ మీద పెట్టేసి ఉడకాలన్నమాట. అది మనకి బబుల్స్ వచ్చే వరకు ఉడకనియాలి. చింతపండు రసము కొంచెం దగ్గరికి రావాలి. అలా ఉడికేటప్పుడే మనం ఇంకో పొయ్యి మీద బాండి పెట్టేసి ఒక పావు కిలో ఆయిల్ తీసుకున్నానండి. నేను పావు కిలో ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. బాగా హీట్ అయిన తర్వాత సిమ్లోనే చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని తుడిచి ఆరబెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని వీటిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ నిదానంగా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై కాదండి. అది డీప్ ఫ్రై అంటే బాగా ఫ్రై అయిపోవటం కాదనమాట. లైట్ బ్రౌన్ కలర్ వస్తే కనుక సరిపోయిద్ది. ఇది ఉడుకుతూ ఉండంగానే సిమ్లోనే చేసుకోవాలండి, గుర్తుంచుకోండి. హై ఫ్లేమ్ పెట్టకూడదు. ఇది ఫ్రై అవుతుండగా ఇటు పక్కన చింతపండు అనమాట ఉడికిపోయింది. బబుల్స్ వచ్చాయి కదా, ఉడికింది. పావు కిలోకి 1 గ్లాస్ ఉప్పు, 1 గ్లాస్ కారం అండి. చిన్న టీ గ్లాస్ అంతా ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. ఎక్కువ వేయకూడదు. 2 వేసేసి కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయాలి. చూడండి, బాగా కలుపుకోవాలన్నమాట. 2 వేసాం కదా, ఇప్పుడు మనం ఉండలు లేకుండా. మరి తిక్కుగా గట్టిగా వస్తే కూడా పచ్చడి బాగోదు అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టు అలా వస్తే చాలన్నమాట. మీడియంగా, మరీ లిక్విడ్గా ఉండకూడదు, మరీ తిక్కుగా ఉండకూడదు. ఇలా వస్తే పచ్చడికి బాగుంటుంది అనమాట. అంతలోకి మనం పచ్చడి చూద్దాం, అవన్నీ ఫ్రై అయినాయా లేదా అన్నది చూపిస్తాను. చూడండి, మనం మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉండాలి. రెడ్డిష్ ఎల్లోయిష్ కలర్ వచ్చింది కదా, అలా ఉంటే చూడండి, నేను పీస్ పెట్టి చూపిస్తున్నాను మీకు. అది ఎల్లోయిష్ వచ్చింది. అంతా ఆ కలర్ వస్తే మనకి ఫ్రై అయిపోయినట్టే. కింద ఇవన్నీ కూడా గ్రీన్ కలర్గా ఉన్నాయి, ఇంకా అవ్వలేదన్నమాట. ఒక 15-20 మినిట్స్ పడుతుందండి. సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు అంతా కూడా ఫ్రై అయిపోయినాయి. మనము ఆయిల్ కావాలంటే తీసేయచ్చు, కానీ ముందు కొంచెమే పోసుకోకూడదు. చూడండి, ఒక పీసుని తీసుకొని ఇలా మనం గోరుతో కానీ చేత్తో కానీ అన్ని చూస్తే మనకి ఫ్రై ఉడికిందా లేదా అన్నది తెలుస్తుంది అనమాట. ఇదైతే ఉడికిపోయింది నాకు. నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇది మొత్తం కూడా ఆరిపోవాలండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే దీంట్లో మనం ఆ చింతపండు గ్రేవీ అనమాట వేయాలి. వేడిగా ఉంటే వేస్తే పాడైపోయిద్ది పచ్చడి. ఇదంతా పూర్తిగా కూల్ అయిపోవాలి. ఒక 1 అవర్ 2 అవర్స్ వదిలేస్తే చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం చింతపండు పేస్ట్ ఉంది కదా, ఉప్పు కారం కలిపింది మొత్తం దీంట్లో వేసుకొని బాగా, అంటే గబగబా కలపకూడదండి. స్లోగా కలిపితే ముక్కలు విడిపోకుండా ఉంటాయి అన్నమాట. మనం ఫాస్ట్ కలుపుతూ ఉంటే పీసెస్గా అయిపోతాయి, అప్పుడు బాగోదు. చూడండి, ఆయిల్ ఉండాలన్నమాట. ఇది నిలువ పచ్చడి కదా, 2-3 మంత్స్ ఉంటుంది. ఇప్పుడు పచ్చడి పెడుతున్నా కానీ మళ్ళీ మా అమ్మని అడుగుతానండి. ఎందుకంటే ఎప్పుడో పెడుతుంటాం కాబట్టి అలవాటు ఉండదు. కాబట్టి మా అమ్మ అయితే చిన్నప్పుడు రెగ్యులర్గా పెట్టి ఉంచేది. మా ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి ఇలా చేస్తుంది. ఇదైతే అండి వెంటనే తినకూడదు అనమాట. ఈ పచ్చడి చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, నోరు ఊరిపోతుంది. ఇది 2 డేస్ అనమాట. 2 డేస్ ఆగిన తర్వాత తింటే కనుక ఆ ముక్కలో ఈ చింతపండు గుజ్జు, కారం, ఉప్పు లోపలికి వెళ్ళిపోయి బాగా టేస్ట్ భలే ఉంటుందండి. పుల్లగా ఉంటుంది, కొంచెం కారం కారంగా. వేడి వేడి అన్నంలో ఇలా పెట్టుకొని తింటే కనుక చాలా అంటే అదుర్సు. మీలో ఎంతమందికి తెలుసండి మునక్కాయ పచ్చడి? మీ ఇంట్లో ఎంతమంది పెడతారు ఈ పచ్చడి? పెట్టకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. కొంచెం కొలతలతో, నేను 30 పీసెస్ తీసుకుంటే మీరు హాఫ్ అలా చేస్తే కనుక చాలా బాగా వస్తుందండి. కొత్త వెరైటీగా కూడా ఉంటుంది. మా సైడ్ అయితే చాలా బాగా చేస్తారు. మేమైతే దీంట్లో మెంతిపిండి వేయం, కానీ కొన్ని సైడ్స్ ఆవు పిండి, మెంతిపిండి వేస్తారు. మాకైతే ఇలాగే అలవాటు, ఉప్పు కారం చింతపండుతోనే అనమాట. చూడండి, ఏ పచ్చళ్ళు అయినా కానీ పెట్టుకున్న వెంటనే తింటే టేస్ట్ బాగోదనమాట. అది కొంచెం ఊరిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి. మా హస్బెండ్కి అయితే కనుక మునక్కాయ పచ్చడే తెలియదు. ఒకప్పుడు మునక్కాయతో పచ్చడి కూడా పెడతారా అనేవాళ్ళు అనమాట. నా పెళ్ళైన తర్వాత నేను ఎప్పుడూ పెడుతుంటాను కాబట్టి ఆయనకు కూడా చాలా ఇష్టం అండి. ఇది మా అత్తయ్య వాళ్ళ సైడ్ అస్సలు చేయరనమాట. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.